ఇప్పుడు ఎవరైతే 10th క్లాసు చదివి 11th, 12thలోకి వెళుతున్నారో 10th క్లాస్ పాస్ అయ్యి ఇప్పుడు ఈ సంవత్సరం 2025, 26 అకాడమిక్ ఇయర్కి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి వీడియో ఇది. చాలామంది పిల్లలు నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నాకు అండర్స్టాండ్ అయింది ఏంటంటే, ఈ 10th క్లాస్ వరకు చాలామంది పాపం పిల్లలు తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది. అంటే తెలియకంటే వాళ్ళు ఎక్కడ రూరల్ ఏరియాలో ఉంటారో, సరైనటువంటి స్కూల్స్ లేకపోవడం వల్ల లోకల్లో, లేకపోతే ఎలా చదవాలో తెలియకపోవడం వల్ల, సరైన టీచర్స్ లేకపోవడం వల్ల, సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల, ఒక లేజినెస్ వల్ల రకరకాల కారణాలు అవ్వచ్చు. అలాగే సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం లేజినెస్ కానీ, కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, కొంత అసలు కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ, కొంత భయంతో కానీ, రకరకాల కారణాలతో 10th క్లాస్ వరకు ఎవరైతే పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు, అంటే బోర్డులో కానివ్వండి, అయితే అదర్ స్కిల్ సెట్ ఏదైతే నేర్చుకుంటారో, సరే ఫౌండేషన్ అయితే ఫౌండేషన్, వేరే అదర్ అయితే సిబిఎస్ఈ లాంటి స్కూల్స్లో అదర్ నాలెడ్జ్ కానీ అదర్ స్కిల్స్ కానీ ఏవైతే ఉంటాయో, ఎవరైతే సరిగ్గా చేసుకోలేకపోయారో లైఫ్లో ఉన్నటువంటి ఫస్ట్ స్టెప్ని మనం 10th క్లాస్ కింద చూడొచ్చు. కాబట్టి ఆ 10th క్లాస్ వరకు సరిగ్గా చేసుకోలేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు ఆల్రెడీ దెబ్బ తగిలింది కాబట్టి, మేజర్గా దెబ్బ తగిలినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ పేరెంట్స్ కనీసం 11th, 12thలో అలర్ట్గా ఉండండి. ఇంకొకసారి దెబ్బ తగిలినట్లయితే లైఫ్ అనేది అక్కడికి మళ్ళీ కెరియర్ పరంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ యుగంలో, టెక్నాలజికల్ యుగంలో, ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ యుగంలో, లే ఆఫ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని దృష్టిలో పెట్టుకుని 10th క్లాస్ వరకు జరిగినటువంటి డ్యామేజ్ని ఒక రకంగా చూస్తూ ఫర్దర్గా ఆ తప్పుల నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకుని ఇప్పుడన్నా 11th, 12thలో కానీ మీరు సరి చేసుకున్నట్లయితే కనీసం కొంతన్నా మెరుగుపడతారు. కాబట్టి ఫర్దర్గా కెరియర్ కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ వరకు డ్యామేజ్ దాదాపుగా జరిగిన తర్వాత, దెబ్బ తగిలిన తర్వాత 11th, 12thలో అన్నా మీరు కనీసం జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. ఎలా జాగ్రత్త పడాలన్నది నేను కొంచెం చెప్తాను. ఇప్పుడు నేను జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 10th క్లాస్ వరకు కూడా మీకు సిటీలో ఉన్న పిల్లలు కానీ, ఈవెన్ లోకల్గా డే స్కాలర్ కింద వెళ్ళే పిల్లలకి మొబైల్కి బాగా అలవాటు పడిపోయి ఈ యొక్క గ్యాడ్జెట్స్ కానీ, లేకపోతే రీల్స్ కానీ, లేదా మొబైల్ కానీ ఎక్కువగా అలవాటు పడి ఒక రకమైనటువంటి వ్యసనానికి లోనవుతున్నటువంటి సందర్భాన్ని మనం బాగా చూస్తున్నాం. ఇది ఆల్రెడీ దీనివల్ల డ్యామేజ్ జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తించే ఉంటారు చాలామంది 10th క్లాస్ పాస్ అయిన తర్వాత. దయచేసి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ అదే యొక్క వీక్నెస్ని కానీ, అదే మీ యొక్క విధానాన్ని కానీ మీరు కంటిన్యూ చేయకూడదు. ఇది రూల్ నెంబర్ 1. అలాగే ఎవరైతే ఆన్లైన్లో చదువుతారో 9th క్లాస్, 10th క్లాస్లో ఆన్లైన్లో చదువుతాను, టీచర్ సరిగా చెప్పలేదు, అర్థం కాలేదు, అయితే నాకు ఆన్లైన్ చదివితేనే బాగా అర్థమవుతుంది అని చెప్పేసి పడుకుని సోఫాలో తన్నుపెట్టి ప్రాక్టీస్ చేయడం మానేసి ఓన్లీ సినిమాలు చూసినట్టుగా విని ఎగ్జామ్లు రాసి నేను అది కొట్టేస్తాను, ఇది కొట్టేస్తానని చెప్పి ఎవరైతే తల్లిదండ్రులకు చెప్పారో వాళ్ళు 10th క్లాస్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఎవరైతే చేయలేకపోయారో వాళ్ళు మళ్ళీ అదే చేయడం వల్ల ఉపయోగం లేదు. ఆల్రెడీ దెబ్బ తగిలింది కాబట్టి, ఆ ఫార్ములా తప్పని తెలిసింది కాబట్టి, ఆ విధంగా చేయడం వల్ల దెబ్బ తగిలింది కాబట్టి మళ్ళీ అదే విధానాన్ని చాలామంది కంటిన్యూ చేస్తున్నారు. దయచేసి అది కంటిన్యూ చేయొద్దు. అలాగే ఈ యొక్క 10th క్లాస్ వరకు చదివినటువంటి విద్యార్థుల్లో చాలామంది ఎగ్జామ్ ముందు చదివి మిగతా టైంలో సరిగ్గా చదవకుండా, అంత సీరియస్గా తీసుకోకుండా, దాన్ని ఈజీగా తీసుకుని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి దెబ్బ తగిలినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళ 11th క్లాస్లోకి వచ్చిన తర్వాత ఇయర్ అంతా కూడా కన్సిస్టెంట్గా త్రూఅవుట్ ద ఇయర్ చదవాలి. ఆల్రెడీ మనకు 9th, 10th, 8thలో సరైనటువంటి నాలెడ్జ్ రాలేదు, సరైన మార్క్స్ రాలేదు. అక్కడ ఈ విధంగా మనం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఉండకూడదని కొంత రియలైజేషన్ తెచ్చుకుని అటు పేరెంట్స్ అటు వీళ్ళ కానీ ఈ యొక్క విధానాన్ని మార్చుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. 3వ పాయింట్. అలాగే 4వ పాయింట్ ఏంటంటే, చాలామంది 10th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు గాల్లో బతుకుతూ ఉంటారు, డ్రీమ్స్లోను. అంటే ఈ చదువు అవసరం ఏముంది, చదవకపోయినా పర్వాలేదు కదా, అసలు చదివితేనే మనం బతుకుతామా, చదవకుండా బతకొచ్చు కదా, లేకపోతే ఇలా చేస్తే ఇలా అయిపోతాను కదా, లేకపోతే క్రికెట్ ఆడితే ఇలా అయిపోతాను కదా, స్పోర్ట్స్ ఆడితే స్పోర్ట్స్లో నేను నేషనల్ ప్లేయర్లు అయిపోతాను కదా, బాస్కెట్బాల్ ఆడతాను, లేకపోతే టెన్నిస్ ఆడతాను అని స్పోర్ట్స్లోకి వెళ్ళడం కానీ, అలాగే నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉన్నట్లయితే చాలామంది లైఫ్లో బాగా బాగుపడవచ్చు. చదువు వల్ల మాత్రమే కాదు, చదువు లేకుండా బాగుపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అదర్ కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్ స్కిల్స్ కావాలని ఒక రకమైన షాడోలో ఇంటర్నేషనల్ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుతారో వాళ్ళు ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, లేకపోతే పబ్బులు, లేకపోతేనేమో ఇలాంటి నాన్ సైంటిఫిక్ స్కిల్స్ అన్ని ఎవరైతే నేర్చుకుంటారో దానివల్ల పెద్దగా ఉపయోగం లేదన్న విషయం 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిస్తే, ఈ ఐబీ కరికులం, ఐజీసీఎస్సీ కరికులం, సిబిఎస్ఈ, ఐఎస్సీ సిలబస్ పర్టికులర్గా వీళ్ళు ఎవరికి 10th క్లాస్ సరిగ్గా మార్కులు రావు. అంటే ఆ విధానం తప్పు అని మీకు ప్రూవ్ అయింది కాబట్టి. ఇంతకుముందు అయితే ప్రూవ్ అవ్వలేదండి. 9th క్లాస్, 10th క్లాస్ చదివే విద్యార్థులు చెప్తే వినరు, ఎందుకంటే వాళ్ళు దాన్ని బలంగా నమ్ముతున్నారు. ఇట్స్ కాల్డ్ పర్సెప్షన్స్ అంటారండి. ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు బలంగా ప్రూవ్ అయింది కాబట్టి మళ్ళీ అదే విధానాన్ని మీరు కంటిన్యూ చేయడం వల్ల మళ్ళీ ఇంకొకసారి దెబ్బ తగులుతుంది తప్ప మీరు బాగుపడే అవకాశం ఉండదు. కాబట్టి కెరీర్ పరంగా ఆ విధానాన్ని మీరు మార్చుకునే విధానం ఏదైతే అది చేసుకోవాలనేది 4వ పాయింట్. అలాగే 5వ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే, మీరు ఏదైతే ఇది ఉంటుంది అంటే సరైనటువంటి ఫౌండేషన్ లేకపోవడం వల్ల,
జేఈ కానీ, మెయిన్స్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ, ఏదైనా అబ్రాడ్ ఎలాంటి దానికి సంబంధించిన కోర్సెస్ వర్క్ కానీ, ఇలాంటివి ఏదైతే ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది కొన్ని ఎడిషనల్గా ఇన్ అడిషన్ టు ది అకాడమిక్స్లో జనరల్గా 9th 10th 8th చదివేటప్పుడు కొంత ఎడిషనల్గా ఏదో ఒకటి నేర్చుకోవాలి. అందరినీ జేఈ ఫౌండేషన్ వెళ్ళమని నేను చెప్పను కానీ, బట్ ఏదో ఒక స్కిల్ కానీ, ఏదో ఒక నాలెడ్జ్ కానీ ఎడిషనల్గా నేర్చుకోవాలి ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో. కాబట్టి అలా నేర్చుకోలేకపోతే దానివల్ల ఏదైనా మీకు ఇబ్బంది ఉంది అని మీరు గుర్తిస్తే ఇదే తప్పుని 11th 12th మీరు ఎట్టి పరిస్థితులను కంటిన్యూ చేయకుండా కొంత ఎడిషనల్గా కూడా నేర్చుకునే విధానాన్ని ఏదైతే ఉంటుందో కొంత ఎడిషనల్గా హార్డ్ వర్క్ చేసి ముందుకు రండి. అంటే హార్డ్ వర్క్ని పెంచుతూ ఎడిషనల్ స్కిల్స్ నేర్చుకుంటే తప్ప ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్లో సీట్లు వచ్చే విధానం కానీ జాబులు వచ్చే విధానం ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే 6వ పాయింట్ తీసుకున్నట్లయితే సో యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుందండి. చాలా మంది పిల్లలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, పేరెంట్స్కి అబ్జర్వ్ చేసినట్లయితే, మాకు డబ్బులు ఉన్నాయిలే, నా బిజినెస్ కంటిన్యూ చేస్తాడులే మా అబ్బాయి, నాకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి పొగడతో పేరెంట్స్ ఉంటారు కొంతమంది. అయితే మీ పిల్లలు కూడా నేను ఉద్యోగం చేసుకుంటాను, ఉద్యోగంతో నాకు పని ఏంటి, ఎవరికైనా నేను ఉద్యోగం చేయాలి, మా అబ్బాయి ఎవరికైనా ఉద్యోగం ఎందుకు చేస్తాడు, ఈ వ్యాపారం చేసుకుంటాడని చెప్పేసి అనుకోవడం కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి పెద్ద పెద్దగా అలవాట్లు చేయడం కానీ, పెద్ద పెద్దగా మాట్లాడడం కానీ, ఇలాంటి అలవాటు చేసి తల్లిదండ్రులు తెలియక అలవాటు చేయడం కానీ, లేదు అనుకున్నట్లయితే లేదు ఈడేదో ఐపీఎస్ అయిపోతాడు, లేదు ఈడేదో బిజినెస్ పెట్టేస్తాడు, ఇలా రకరకాలుగా గాల్లో ఎవరైతే తల్లిదండ్రులు అలా బ్రతికి తల్లిదండ్రులు ఆ యొక్క విధానాన్ని, ఆ యాటిట్యూడ్ని పిల్లలకి అంటించి దాన్ని పిల్లలు కూడా పెంచుకుని ఈ గాల్లో బతికి ఫైనల్గా 10th క్లాస్ రిజల్ట్ ఎవరైతే పోగొట్టుకుంటారో ఈ యొక్క యాటిట్యూడ్ని కానీ కొంత మార్పు చేసుకున్నట్లయితే 11th 12thలో మీకు కొంత పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యాటిట్యూడ్ని కూడా కొంత మార్చుకునే అవకాశం మీకు ఉండాలి. అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మీరు చదివి ఉంటే దెబ్బ తగిలింటే మళ్ళీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గట్టి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. అట్లాగే చాలా మంది 9th క్లాసు 8th 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ వల్ల చాలా మంది స్పాయిల్ అయిపోతున్నారు. ఆ ఫ్రెండ్స్ ఎక్కువగా బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు సరిగ్గా లేకపోవడం, ఈ యొక్క కల్చర్ మారిపోవడం, లేకపోతేనేమో కాపీ కొట్టడం, దొంగ ఎగ్జామ్స్ రాయడం, దొంగ మార్కులు తెచ్చుకోవడం, ఇలాంటి విధానం ఫ్రెండ్స్ వల్ల జనరల్గా సరిగా చదివిన స్టూడెంట్స్ అందరూ ఒక పక్కన జాయిన్ అవ్వడం, పౌరంబోకుల కింద వాళ్ళు మాట్లాడుకోవడం, చదివే స్టూడెంట్స్ని ఎటకారంగా మాట్లాడడం, లేకపోతే స్కూల్కి సరిగా అటెండెన్స్ లేకపోవడం, లేకపోతే వెనకాల బెంచుల్లో కూర్చొని పడుకోవడం, లేకపోతే క్లాసులకే మొబైల్స్ పట్టుకెళ్ళి స్కూల్స్ కూడా అలౌ చేస్తున్నారు కాబట్టి పట్టుకెళ్ళి చేయడం, ఇలాంటి విధానం ఏదైతే మీకు ఉంటుందో వీళ్ళు జనరల్గా అలాంటి విధానాల వల్ల దెబ్బ తగిలింది కాబట్టి తల్లిదండ్రులు ఇప్పటికైనా అబ్జర్వ్ చేసి సో వాళ్ళ హాస్టల్లో ఉండి అలా చేసినట్లయితే హాస్టల్ నుంచి బయటకు తీసుకురండి. లేదు డే స్కాలర్ ఉండి మీకు కంట్రోల్ చేయలేకపోతే హాస్టల్లోనే అయ్యండి. సో హాస్టల్ మంచిదా, డే స్కాలర్ మంచిదా సపరేట్గా ఎప్పుడైనా వీడియోలో చెప్తాను నేను. బట్ ఇలాంటి మార్పులు ఏదైనా చేసుకున్నట్లయితే 11th క్లాస్ 12th క్లాస్లో కూడా మీకు ఇది ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు 9th 10th 8thలో సరైన సబ్జెక్ట్ మీకు రాకపోతే మేబీ టీచర్ సరిగ్గా అర్థం కాలేదు, లేకపోతే టీచర్ సరిగ్గా చెప్పలేదు, లేకపోతే మీకు అర్థం చేసుకునే కెపాసిటీ సరిగ్గా లేదని చెప్పి మీరు భావించినట్లయితే మేబీ ఎక్స్టర్నల్ సపోర్ట్ అప్పుడు తీసుకోకపోతే అదే తప్పు మళ్ళీ 11th 12thలో మీరు చేయకుండా కనీసం 11th 12thలో కొంత ఎక్స్టర్నల్ సపోర్ట్ గైడెన్స్ కానీ టీచింగ్ కానీ ఎక్స్టర్నల్ సపోర్ట్ మీరు తీసుకున్నట్లయితే అప్పుడు జరిగినటువంటి తప్పు ఏదైతే ఉంటుందో మళ్ళీ 11th 12thలో కూడా ఆ తప్పు జరిగే అవకాశం మీకు ఉండదు. సో ఇట్లాంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క 9th 8th 9th 10th ఒక విధంగా మనం చూసినట్లయితే 8th 9th 10thలో జరిగినటువంటి మార్పులు తప్పులు ఫర్దర్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఈ యొక్క రిపీట్ అంటే తప్పుని మళ్ళీ ఇంకొకసారి చేయడం వల్ల ఉపయోగం ఉందంటే తప్పు తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసే విధానంగా మీరు ఆలోచించాలి తప్ప ఇంకా నా వల్ల అవ్వట్లేదు మా అబ్బాయి వినట్లేదు అని చెప్పి అంటున్నారు. ప్రతి పేరెంట్ మా దగ్గరికి 9th 10th కూడా వచ్చి మా పిల్లలు మా మాట వినట్లేదు, వాళ్ళు ముందుకు ఎత్తేసారు, వాళ్ళు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి అంటున్నారండి. ఇలా కంట్రోల్ చేసి ఓపిక లేకపోతే పిల్లల్ని కంట మానేయండి అంతే. ఇంకా నాలంటే అదే మాట చెప్తాడు. సో కంట్రోల్లో చేయండి. మీరు చిన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతి మొబైల్ చేతిలో పెట్టి నా మాట వినట్లేదు, టీవీ ఇచ్చి నా మాట వినట్లేదు, పొద్దున్నే 10ంటికి లెగిస్తే నోరు మూసుకుని ఊరుకుని నా మాట వినట్లేదు, ఇప్పుడు మొక్క ఉన్నప్పుడు వంచకుండా చెట్టు అయిన తర్వాత నేను వంచుతానంటే వంగట్లేదంటే మొక్క ఉన్నప్పుడు నువ్వేం పీకావు అన్నది పాయింట్ ఇక్కడ. అందువల్ల ఏంటంటే జనరల్గా మీరు వీలున్నంత వరకు కూడా అంటే కంట్రోల్ మీరు ఏదైనా మీరు సరిగా కంట్రోల్ చేయలేక సందర్భం వచ్చుంటే మీరు కొంత సీరియస్ అయ్యి మీ కంట్రోలింగ్ చేసే విధానాన్ని కానీ మీ పేరెంటింగ్ సిస్టమ్ని కానీ మీ పేరెంటింగ్ మెథడాలజీని కానీ మీరు మార్చుకున్నట్లయితే డెఫినెట్గా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగా పోయాడు కానీ మొత్తం వదిలేయకూడదండి. ఎందుకంటే మీరు తల్లిదండ్రులు కాబట్టి పిల్లల్ని సరిగ్గా మంచి సిటిజన్స్ పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. కాబట్టి నా మాట వినట్లేదని చెప్పేసి అంటే మొత్తాన్ని వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ప్రాబబుల్లీ మీకు తప్పదు కాబట్టి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన ఎలాగా మీరు వాడిని కంట్రోల్ చేయలేరు, మీ మాట ఎలాగా వినడం. అట్లీస్ట్ 10th వరకు డ్యామేజ్ జరిగింది కాబట్టి 11th 12thలో అయినా అటు పర్సనాలిటీ పర్స్పెక్టివ్లో కానీ ఇటు యాటిట్యూడ్ పర్స్పెక్టివ్లో కానీ ఇటు నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసే పర్స్పెక్టివ్లో కానీ అటు డిసిప్లిన్ పెరిగి పర్స్పెక్టివ్లో కానివ్వండి, ఇట్లాంటి అన్ని పర్స్పెక్టివ్లో కూడా కొంత మీరు ఎన్హాన్స్ చేసినట్లయితే మేబీ స్లోగా కొంత ఇంప్రూవ్ అయ్యి ఫర్దర్గా 11th 12thలో కొంత పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మేబీ అతని కెరియర్లో కొంత మంచి మీరు పేరెంటింగ్ చేసి మంచిగా అతని భవిష్యత్తు ఉపయోగం ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ఇంకొక తప్పు ఏం చేస్తారంటే ఇంకొక లాస్ట్ పాయింట్ మేబీ చాలా బిజీగా ఉన్నాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను
లేకపోతే నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను, డబ్బులు సంపాదించి నేను మా అబ్బాయికి 50 కోట్లు ఇస్తాను, 10 కోట్లు ఇస్తాను, 20 కోట్లు ఇస్తాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, నేను గొప్ప అని చెప్పేసి కాలర్ ఎగరేసి తిరుగుతున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పిల్లల మీద టైం స్పెండ్ చేయకుండా ఉంటారు, అదొక కేటగిరీ. కొంతమంది చదువుకున్న మనుషులు ఉంటారు నాలాంటి వాళ్ళు, చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా నేను బిజీగా ఉన్నాను, నేను జిఎంని, నేను వైస్ ప్రెసిడెంట్ని, నేను అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ని, నేను టీమ్ లీడర్ని, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను గొప్ప అని చెప్పేసి అనుకున్నటువంటి ముసుగులో పిల్లల చదువుని కానీ, పిల్లల ఒక విధానాన్ని కానీ, వాళ్ళ యాటిట్యూడ్ని కానీ, వాళ్ళు ఏం చదువుతున్నారో మానిటర్ చేయకుండా దెబ్బ తగిలి 10th వరకు ఉంటే, ఇప్పుడన్నా కనీసం 11th 12th నోరు మూసుకుని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని వాడు చదువుని చెప్పండి. 12th దాటిన తర్వాత ఎలాగా మీరు ఆడు మీ చేతిలో ఉండడు. మీరు బయటికి వెళ్ళి మీరు 100 కోట్లు కాదు 500 కోట్లు సంపాదించినా బయటికి గంట అవతలేస్తాడు. అందుకనే కదా మొన్న చెప్తున్నాడు కదా, ఈవెన్ జాకీ జాన్ కూడా చెప్పాడు కదా, నేను నా కొడుకు ఉండరా బాబు బయటకి ఇస్తాను, నువ్వు సంపాదించుకోరని చెప్పాడు, బిల్ గేట్స్తో సహా. సో అందువల్ల ఏంటంటే మీరు ఏదో చేపకి ఈత నేర్పేయాలరా అన్నట్టుగా, సో మీరు ఎప్పుడైతే మీరు బిజీగా ఉన్నానని చెప్పేసి వాడిని వదిలేశారో, వాడి ఇష్టానికి వాడిని వదిలేసి వాడికి ఒక ల్యాప్టాప్ మొబైల్ ఒక రూమ్ ఇచ్చేసారో, డ్యామేజ్ జరిగింది. అదే డ్యామేజ్ 11th 12th దయచేసి మీరు కంటిన్యూ చేయొద్దు. సో ఇవన్నీ కూడా 10th క్లాస్ పిల్లల వరకు జరిగిన డ్యామేజ్ను దృష్టిలో పెట్టుకుని దయచేసి మీరు వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని, లేకపోతే మీ వల్ల కాకపోతే ఎవడొకటి సలహా తీసుకుని, ఎవడొకటి గైడెన్స్ తీసుకుని, ఎవరొకటి కౌన్సిలింగ్ ఇప్పించో ఏదో ఒకటి చేసి మొత్తం మీద కొంత ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్గా వాళ్ళు కొంత బాగుపడతారు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాడు మారలేదు అంటే తప్పులేదు, మీరు మారకపోతే తప్పు. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు కాబట్టి, పెద్దోళ్ళకి మెచ్యూరిటీ ఉంది కాబట్టి నీకే మారడం రాకపోతే యాజ్ ఎ పేరెంట్గా నాకే మారడం రాకపోతే మన పిల్లల్ని మారమని గట్టిగా ప్రెజర్ చేయడం వల్ల మీనింగే లేదు. దయచేసి ఇది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయండి. కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది అకాడమిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.